వెనకాల कमला पुव्वु गुर्तुके कमला पुव्वु गुर्तुके गुर्तु गुर्తుంచుకో गुर्तु गुर्తుంచుకో जय बीजेपी जय बीजेपी మాడుగుల ఆనందరావు గారి నాయకత్వం మాడుగుల అనుష గారి నాయకత్వం మాడుగుల అనుష గారి నాయకత్వం మాడుగుల అనుష గారి నాయకత్వం సరే ఓకే. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? వారికి కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వాటి గురించి చెప్తున్నారు, నల్లాల గురించి చెప్తున్నారు. వాటందుకు మేము స్పందిస్తున్నాం, అందరి సమస్యలు తీరుస్తామని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మేము వారి సమస్యలన్నీ తీరుస్తాం. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 40 డివిజన్లో వాళ్ళు ప్రధాన సమస్య మీ ముందు ఏం చెప్తున్నారు? నల్లాలు, వాటర్, కొందరు గుడ్ల గురించి చెప్తున్నారు. వాటన్నిటి రైట్. ఇదే అనుష వారి భర్త ఆనందరావు గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి ఆనందరావు గారు, ఎట్లా ఉంది మీరు ప్రజలకు వెళ్తున్నప్పుడు? ఆ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారంలో ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ మీ పార్టీనే ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం గురించి ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? ప్రజలు ఎట్లుంది స్పందన, ఏం చెప్తారు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ గురించి? ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. 40 వార్డు అనేది 3 సార్లు బీసీ రావడం జరిగింది. ఈసారి నాకు అవకాశం జరిగింది, వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్య ప్రక్కన ఏంటంటే అందరికీ అవకాశం రావాలి. ప్రజలు కూడా అందరూ కొత్తదనం కోరుకుంటున్నారు. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ అదే ఛాన్స్ నాకు కావాలని అందరికీ నమస్కారం. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు అంటే అది మోరీ అయినా గుళ్ళైనా ఏ విధంగా అయితే అందరూ దేవుని పెట్టుకోవడానికి దుర్గమాత అయినా నెక్స్ట్ వినాయక చవితి ఏదైనా కానీ మాకు ఒక గుడి కావాలని అడగటం జరిగింది వైకుంఠ కాలనీలో. అది నేను ఖచ్చితంగా నిధులు రావినా రాకుండా నా సొంత డబ్బులతో చేసి నేను నేర్పిస్తాను, నేను మాట ఇచ్చాను. చివరిగా చెప్పండి, మీ ప్రజలకి మీరు విజయం సాధిస్తే మీరు వాళ్ళకి మీరు చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటి, మెసేజ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు వార్డు ప్రజలకి? వార్డు ప్రజలందరికీ ఒకటే నా విజ్ఞప్తి, ఇది ఒక్కసారి ఓటేసి మమ్మల్ని గెలిపించి వారి కుటుంబ సభ్యులలో మమ్మల్నిగా చేర్చుకొని వారి సమస్యలు ప్రతి విషయంలో మేము తోడుంటాం అని మనకి చేస్తాం, వాళ్ళకి మాటిస్తున్నాం. రైట్. ఇది మొత్తానికైతే నల్గొండలో 40వ డివిజన్ కార్పొరేషన్లో బీజేపీ పార్టీ బలపరిచినటువంటి శ్రీమతి అనుష ఆనందరావు గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైట్. ఇది మొత్తానికైతే నల్గొండలో 40వ డివిజన్ కార్పొరేషన్లో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు బీజేపీ పార్టీ బలపరిచినటువంటి శ్రీమతి అనుష ఆనందరావు గారు.
వార్డు ప్రజల పట్ల వార్డులో ఉన్నటువంటి స్థానిక సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. ఉన్నత విద్యావంతురాలు, తాను చదువుకున్నటువంటి వ్యక్తి, సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మొదటిసారి రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ నాయకుల వాళ్ళ అండదండలతోటి వార్డులో ఉన్నటువంటి సమస్యల పట్ల సమస్యలను పరిష్కరిస్తానని తాను చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తాను ఎటువంటి అధికారం లేనప్పుడే ఈ వార్డులో ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం, వినాయక చవితి అప్పుడు విగ్రహాలు ఇప్పించడము, మిగతా యూత్కి కావాల్సినటువంటి చిన్న చిన్న సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాను. ఒకసారి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంది. రావాల్సినటువంటి నిధులు రాబట్టి రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి 40వ డివిజన్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, వాటర్, పారిశుద్ధ్యం కావచ్చు, నీటి సమస్య కావచ్చు, స్ట్రీట్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అన్ని సమస్యలు తీర్చుతాను. ఒకసారి అవకాశం ఇవ్వండి. కొత్తగా రాజకీయంలోకి అరంగేటం చేస్తున్నాను. నేను కూడా ప్రజాసేవకై ముందుకు వస్తున్నాను. ఒకసారి ఆశీర్వదించండి అనుష ఆనందరావు గారు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, 40వ డివిజన్, నల్గొండ జిల్లా కేంద్రం.